హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను. అదే అండి, నేను నయశ్రీ ఫౌండేషన్కి వచ్చాను నా ఫ్రెండ్ తోటి. సో లాస్ట్ టైం నేను బర్త్డే వీడియో పెట్టిన కదా, సో ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నా ఫ్రెండ్ కొంత అమౌంట్ డొనేట్ చేద్దామని చెప్పి వచ్చింది. సో నన్ను కూడా పిలిచింది, నేను కూడా వచ్చేసాను ఇక్కడికి. లాస్ట్ టైం నేను సరిగా చూపెట్టలేదు కదా ఈ ఆఫీస్ అనేది, లోపల ఎట్లా ఉంటుంది, బెడ్స్ అనేవి అవి ఇవి అండ్ కిచెన్ అవన్నీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసినట్లయితే రామకృష్ణ పరమహంస గారి ఫోటో అయితే ఉంది. ఇక్కడ మొత్తం చాలా నీట్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. సో నేను నా పిల్లలతో వచ్చేసాను ఇక్కడికి. చూడండి తన పిల్లలు చాలా చక్కగా ఉన్నారు కదా. సో తనకి ట్విన్స్ అన్నమాట. సో మేమైతే లోపలికి వచ్చేసాము. అక్కడ కిచెన్లో ఎలా ఉంది ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో కిచెన్ చూసేసాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. అక్కడ పిల్లలు చదువుకోవడానికైనా పడుకోవడానికైనా అక్కడే అరేంజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో చూడండి, అందరికీ ఒక్కొక్క సెపరేట్ బెడ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పెద్ద పెద్ద కూలర్స్ ఉన్నాయండి. చూడండి, 2 పెద్ద పెద్ద కూలర్స్ ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది ఇది ప్లేస్. స్టార్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నయశ్రీ ఫౌండేషన్కి ఈరోజు నేను వచ్చాను. దీని ఫౌండర్ ఈశ్వరి గారండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ వేస్ట్గా చేస్తాము. దాంట్లో ఒక 500 తీసి ఈ ఫౌండేషన్కి మనం ఇస్తే వాళ్ళ స్టడీస్కి ఉపయోగపడుతుంది. మనం ఇందులో కష్టపడేది మనం వేస్ట్ చేసే అమౌంట్ని తీసుకొచ్చి నేను పెట్టమంటున్నాను, కానీ మిమ్మల్ని ప్రత్యేకించి ఎక్కువ అమౌంట్లు పెట్టేసేసి చేయమని చెప్పట్లేదు. సో వీళ్ళ స్టడీస్కి ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్తున్నాను. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నారు, పిల్లలందరూ. నేను ఇప్పుడే విజిట్ చేశాను. పైన కూడా అంతా బాగుంది. వాళ్ళ బెడ్సే కానీ వాళ్ళ పడుకుంటాకి ఫ్యాన్స్, కూలర్స్ పెట్టారు, పెద్ద పెద్ద కూలర్స్ పెట్టారు. వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. టైంకి తింటున్నారు, టైంకి స్కూల్కి వెళ్తున్నారు. నాగార్జున స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా అంతమించి మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎగ్జామ్స్ ఫీజ్ అని వీటికని చాలా ఖర్చులు ఉంటాయి. ఎంత గవర్నమెంట్ మనకి నడిపినా సరే పై ఖర్చులు అనేది వీళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం కూడా మన సపోర్ట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా చాలా వరకు గెయిన్ అవుతారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, మనం ఒక్క 500 చాలు. ఈవెన్ ఎవ్రీ మంత్ ఒక 500 చాలు. మనం ఖర్చు చేసే దాంట్లో తీసి పక్కన పెట్టి ఈ ఫౌండేషన్కి మీరు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. అంతేకాదు, బర్త్డేస్ అని మనం ఇక్కడ చేసుకుంటాము. బర్త్డేస్ అని, పిల్లల బర్త్డేస్ అని అవే చేయడం కాదు. తీసుకొచ్చి ఎంతో కొంత అమౌంట్ థింగ్స్ రూపంలోనే కానీ అమౌంట్ రూపంలోనే కానీ మీరు ఇస్తే వీళ్ళకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. సో అదే నేను ఈరోజైతే అమౌంట్ సెండ్ చేయడానికి వచ్చాను. అలాగే మీకు తోచింది సహాయం మీరు చేయమని నేను కోరుకుంటున్నాను అందరినీ. ప్లీజ్ సపోర్ట్ అస్ టు నయశ్రీ ఫౌండేషన్.
లోకమంత